क्या रे హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో చూసిల్లా ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఫస్ట్ నేను గౌనే ఫస్ట్ నేను జాక్ నేను వీడిని తీసుకొచ్చిన. ఇక్కడ ఏంటంటే నాకు బ్రోని ఇంటికాడ నేను ఏంటంటే ఇక్కడ అన్ని పండ్ల మొక్కలు ఇట్లా పెట్టినా కాబట్టి పండ్లు కానీ కూరగాయల మొక్కలు కానీ నేను పెట్టే ప్రయత్నం చేసి ఎక్కువ అంతకుముందు అయితే నేను ఈ పండ్ల మొక్కల కంటే ముందు పెట్టేది. దానివల్ల అయితే నేను ఇవి పెట్టినప్పుడు ఏంటంటే మాకు విపరీతమైన కోతులు అంటే ఒక 200-300 ఒక్క రౌండ్ ఇట్లా వచ్చిందంటే సమాప్తం. ఏ ఒక్క కూరగాయ కానీ ఏది కొబ్బరి చెట్టు అనేది మా చుట్టూ ఏరియాల మాకు ఈ 2 చుట్టూ ఈ 5-6 చుట్టూ ఒక కొబ్బరి చెట్టు కూడా ఒకరి ఇంటికాడ ఒక కొబ్బరి చెట్టు కూడా అవుపడని పరిస్థితి. ఎందుకంటే మన ఆకులు కూడా కంప్లీట్గా ఏం లేకుండా తినేది కోతులు. దానివల్ల నేను ఫస్ట్ ఇంతకుముందు తీసిన బ్లాక్ కుక్కని తీసుకొచ్చిన, అది వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన. ఆ తర్వాత ఏంటి అంటే దీన్ని తీసుకొచ్చిన. ఇది ఎంత షార్ప్ అంటే అసలు మనం ఊహించలేమన్నట్టు దీని స్పీడ్ కానీ. ఇది కోతులు ఒకవేళ ఎక్కడున్నా ఈ చుట్టుపక్కల ఈ చెట్లలో ఎక్కడున్నా కానీ వీటి భయానికే కోతులు అనేది రాకపోయేది. ఇది కొంచెం సైలెంట్, కాకపోతే మనుషుల మీదకి అటాక్ చేసేది. ఇది మాత్రం మనుషుల మీదకి అటాక్ చేయదు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దీంతో ఇది చిన్నగా పప్పి ఉన్న కాంచేలి అది కోతులను చూసి తరమడం ఎగబడడం అదే అలవాటు. ఈ మా ఇంటి ముంగట నుండి పోయిన వెహికల్స్ ఉంటాయి కదా, బండ్ల మించెళ్ళి పోయేటోళ్ళు ఉంటే వాళ్ళకు అర్ధరాత్రి నైట్ వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీదకి బాగా నేనేం చేసినట్టే దీన్ని మా గ్రామానికి ఫస్ట్ దీన్ని నేను ఎవరికన్నా ఇద్దామనుకున్నా కూడా ఎవరు తీసుకోలే. ఆ టైంలో మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి 10 కిలోమీటర్ల దూరంతో నేను ఫస్ట్ మొదటగా తీసుకుపోయి నైట్ వదిలిపెట్టిన ఒక విలేజ్ దగ్గరనే వదిలిపెట్టడం వల్ల ఏమైంది అంటే అప్పుడు ఒక 1 వీక్ వరకు రాలేదు. నేను అది ఎవరో తీసుకున్నారు, అది బెల్ట్ పెట్టి కట్టేసిన అనుకున్నా. ఒక 1 వీక్ తర్వాత నేను మా ప్లేస్ తెలియకుండా దాని కళ్ళకు మామూలు ఇట్లా గంటలు కట్టి తీసుకుపోయి దూరం వదిలిపెట్టిన. 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చింది. అసలు ఎట్లా దొరికిందో తెలియదు. 10 కిలోమీటర్ల దూరం వదిలిపెట్టిన. ఆ తర్వాత మళ్ళీ సేమ్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు సైలెంట్గా ఉన్నది. మళ్ళీ తర్వాత వెహికల్స్ ఉంటే వాటి వెంబడి పరిగెత్తే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకుపోయి మా నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంతో మళ్ళీ అక్కడ వదిలిపెట్టిన. అది ఆటోమేటిక్గా మళ్ళీ ఏ విధంగా వచ్చిందో తెలియదు. 40-45 కిలోమీటర్ల దూరం వరకు తీసుకుపోయి నేను సిటీలో వదిలేసి వచ్చిన. ఇప్పుడు ప్రస్తుతానికి 10 రోజులు అవుతుంది కావచ్చు. 10 రోజులు 2 నెలల వరకు అవుతుంది. ఆ 2 నెలల వరకు అసలు ఎట్లా తెలిసిందో దీనికి దారి తెలియదు. చాలా వెహికల్స్ వస్తాయి, 2-3 రోడ్లు మనం అసలు గుర్తించుకోవడం కూడా కష్టం. సాధారణంగా ఎట్లా గుర్తించుకున్నదో తెలియదు. ఇప్పుడు జస్ట్ ఇంటికి నా బండి సౌండ్ వినే విన్నదంటే తెలుసు కాబట్టి నా బండి సౌండ్ వినే ఆల్రెడీ ఉరికొచ్చింది. చేసి నేను వదిలిపెట్టిన కదా అనే ఆలోచనతో దూరం ఉన్నది ఆల్రెడీ 1 మంత్ అవుతుంది కదా రాదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఏంటంటే ఈ గ్రౌండ్లో మనకు అది జాక్ ఉన్నది కదా, ఇంతకుముందు చూపించిన బ్లాక్ కుక్క, అది కాకపోతే మనకు ఓన్లీ కోతుల వరకే. ఎవరైనా నచ్చిన మురగను కూడా మురగదు. కాకపోతే తప్పదు అంటే సైలెంట్గా ఎవరైనా నచ్చితే అటాక్ చేస్తుంది, కరుస్తుంది. మనకు ఈ జర్మన్ షెపర్డ్ ఈ లాంగ్ కోట్ డబుల్ బోన్ బాపద్ది దీన్ని తీసుకురావడం జరిగింది హైదరాబాద్ నుండి. ఇప్పుడు యాదృచ్ఛికం ఏంటంటే లియో ఉన్నది, జాక్ ఉన్నది, బాగుంది ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి అర్థమైతలేదు. వీటితో ప్రాబ్లం కాదు, జాక్ బ్లాక్ కుక్కతో దీంతో ప్రాబ్లం కాదు. అది మనం మీరు చూపించండి, అది భయంతో ఉన్నది. అది రాగానే వరుతుంది. ఇంకా చెట్టుకున్న ఒక్కటి ఏదైనా కానీ ఒక పక్షులు తప్ప ఇక్కడికి మేకలు కానీ కోతులు కానీ ఇక్కడ ఎవరైనా మనుషులు కానీ నాకు రావాలంటే చాలా ప్రమాదం. 45 కిలోమీటర్లు 40 రోజులు అది ఎక్కడ తిరిగింది, ఏం చేసింది, మళ్ళీ అది మన ఇంటికి వచ్చిందంటే అదే గ్రేట్. అసలు వచ్చి వరుతా ఉన్నది,
ఫుడ్ అయితే ఎట్లా చేసి వీటికి సపరేట్గా వండి పెడతా. పొద్దున కూడా ఇది రెండే ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కడ తిన్నదో ఏమో, మళ్ళీ దీన్ని కూడా వేయాలి. వీటిని నేను జస్ట్ వీటి దగ్గర ఖర్చు ఏంటంటే వీటిని ఇంట్లోకి రానియడం, బెడ్ మీద తీసుకెళ్ళడం, ఇట్లా పరిస్థితి ఏం లేదు. అది జస్ట్ ఇప్పుడు ఏంటంటే రాగానే ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ అంతా కొంచెం గందరగోళం చేస్తున్నాయి. కానీ దీనికి వ్యాక్సిన్ వేయించింది, ఇది వ్యాక్సినేటెడే. అంత ఏడు కాడికి ఏదో ఉంటుంది. 40 రోజులు ఎక్కడ నేను చనిపోయింది అనుకున్నా. రోజు అదే ప్లేస్ నుండి వస్తా, కాకపోతే అప్పుడు చూసింది కదా దీనిలో నేను కోడి కాళ్ళు, అదేవిధంగా కొంచెం చికెన్ ఉంది. మటన్ కూడా మామూలుగా కీమా లాగా కొట్టించిన. మామూలుగా వీటికి అన్నం ఉంటాం కదా, వండినప్పుడే నేను వాటి సపరేట్ గిన్నెలు ఇవి. వండినప్పుడు ఏంటంటే మనం వాటర్ వేసి వాటికి సంబంధించినటువంటి ఏదైతే నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో అవి వేసిన తర్వాత కొంచెం సేపు మరిగిన తర్వాత అవి ఉడికినాయి అనే టైప్ అప్పుడంటే సార్ వచ్చిన తర్వాత మళ్ళీ బియ్యం వేసి ఈ విధంగా వీటికి వండి పెట్టడం జరుగుతుంది. బ్రౌని కొంచెం బండ నీట్గా కడిగిద్దాం. ఓకే భయపడుతుంది. బ్రౌని ఇదంతా వాటర్ మీద ఇప్పుడు అన్నీ ఒకదానికి ఒకటి పోసేసరికి ఇంకమ్మా మట్టి వీలైన రోజు ఒక రోజు చూసి ఇదంతా పడేది. జస్ట్ గ్రౌండ్లో వదిలిపెడితే ఈ గ్రౌండ్లో తిరుగుతాయి, ఇదే ప్లేస్లో పడుకుంటాయి. దీన్ని మాత్రం నైట్ ఇప్పుతాం. ఇది ఎప్పుడు ఇప్పే ఉంటుంది. ఇది శుద్ధ పూసిని సెకండ్ ఉంటుంది. మనుషులని అటాక్ చేస్తుంది అంటే నైట్ ఎవరైనా వస్తే ఇది మాత్రం మురుగుతుంది. వాడు అలర్ట్ అవుతాడు. కానీ ఇది మురుగుతే కొంచెం అది కుక్కున్నదని తెలుస్తుంది కదా. ఇది అట్లా కాదు, దగ్గరకు వచ్చిందంటే పరిచయం ఉంటేనేమో ఏం కాదు, పరిచయం లేకుండా వచ్చిందంటే మీద పడుతుంది. డాగ్స్ని పెంచుకుంటాం కదా, ఏదో అప్పటి మందం మనం తీసుకొస్తాం. కొన్ని రోజుల తర్వాత మనం ఫుడ్ పెట్టలేకనో లేకపోతే మనకు టైం లేకనో వాటిని వదిలేస్తే ఏమవుతుందంటే మళ్ళీ కుక్కలాగా మళ్ళీ మామూలుగా వీధులలో తిరిగితే మనం చూస్తున్నాం. ఫుడ్ పెట్టకనే అవి ఏంటంటే గ్యాంగులు తిరుగుతాయి. చిన్నపిల్లల మీద కానీ ఇంకా వేరే చాలా ఘోరమైన ప్రమాదాలకు దారిస్తున్నాయి. కాకపోతే వాటికి ఏంటంటే మనం తీసుకొచ్చిందంటే మనం చదువుకున్నామంటే కంపల్సరీ ఫుడ్ అనేది మనం పెడితే ఆ ప్లేస్లో మనం ఏదైనా కట్టేసి ప్రయత్నం చేసి మనం ప్రొటెక్షన్ కోసం పెంచుకునేది ఏమవుతుందంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలి. ఇది ఒక్కటి కొంచెం చిన్న సమస్య ఉండే దీంతో. మరి ఇది ఇన్ని రోజులు వేరే దగ్గర ఉన్నది కాబట్టి భయంతో మరి ఏమైనా కంట్రోల్ అవుతుందా లేకపోతే లేదు అంటే ఎవరికైనా వేరే వాళ్ళకైనా కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవి రెండు అవుతుంటాయి. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మన గార్డెన్లకు సంబంధించినటువంటి ఎటువంటి పళ్ళ మొక్కలైనా కూరగాయ మొక్కలైనా ఇవైనా రక్షించబడ్డాయి అంటే కోతుల నుండి కోతులు అసలు హైలైట్ ఏంటంటే కోడిగుడ్లు ఉంటాయి కదా, పొదిగేసిన తర్వాత కోడిగుడ్లు అంటే మామూలుగా దాన్ని ఏమంటారు అంటే పిల్లకట్ట అంటారు. మామూలుగా కోడి దాంట్లో పిల్ల ఇంకో 2-3 రోజులు అయితే దిగుతుంది కోడి అన్న టైప్లో ఉన్న బాపతి కోడిగుడ్లు కూడా కోతులు తిన్న పరిస్థితి నా దగ్గర ఇక్కడ ఈ ప్లేస్లో. కాబట్టి అంత ఘోరమైన పరిస్థితి ఉండే, దాని గురించి వీటిని తీసుకున్నా. విషయం ఏంటంటే నాది మొత్తం కంప్లీట్గా చెట్లలో ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ ఇండ్ల మొక్కన పోవు అవి కోతులు. ఏమున్నాయి చెట్ల మీదకి వచ్చినప్పుడు ఏమైందంటే చెట్ల నుండి వాళ్ళు కొట్టిందంటే ఆటోమేటిక్గా వచ్చి ఒక 200-300 కోతి తీసుకొచ్చి మా ఇంటికైనా తోలినట్టు చేసేది. అక్కడ వాళ్ళు వేరే రైతులు ఏంటంటే వేరే ఆ పొలాల నుండి అవి కొట్టేసరికి వచ్చి దీని మీద ఇంటి మీదే పడేది. కాకపోతే వీటి వల్ల ప్రొటెక్షన్ ఉన్నది. కానీ వీటి వల్ల ఇంకా సమస్య కాకుండా ఉండాలంటే మనం అయితే ఫుడ్ కంపల్సరీ నేను టైంకు నేను తినకుండా వీటికి కంపల్సరీ లేవగానే ఫుడ్ వండి పెడతా. అది పరిస్థితి. ఇది ఒక 5-6 సార్లు కావచ్చు. చాలా దూరం అసలు మామూలుగా స్టేట్ రూట్ కూడా కాదు, చిన్న గల్లీల నుండి మా రూట్కు ఒక 10 ఊళ్ళు దాటి రావాలి. అసలు ఆ కుక్కల నుండి తప్పించుకొని ఒక 40-45 కిలోమీటర్ల నుండి రావడం అంటే గ్రేట్ అసలు. ఇది సరే కట్టేసే ప్రయత్నం చేస్తా, లేదంటే ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకైనా ఇస్తా. ఫుడ్ లేకనే అది ఇంత దూరం వచ్చింది. ఎవరైనా పెడితే బాగానే ఉండవచ్చు అక్కడ. కానీ సరే ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.